హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 ఆఫ్ నవరాత్రి. ఈరోజు అమ్మవారు మనకి గాయత్రీదేవిలాగా దర్శనమిస్తారు. గాయత్రీదేవి అలంకరణ, అందరూ ఇంట్లో పూజ కూడా గాయత్రీదేవి పూజ చేసుకుంటారు. ఈరోజైతే నేను ఇంట్లో అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని తర్వాత గాయత్రీదేవి అష్టోత్తరం చదువుకొని రవ్వ కేసరి నైవేద్యం పెట్టాను. గాయత్రి మంత్ర చాలా పవర్ఫుల్ అండి. అలాగే గాయత్రి అమ్మవారు వేదాలకి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి తల్లిగా భావిస్తారు. అలాగే పార్వతి, లక్ష్మి, సరస్వతి వీళ్ళ ముగ్గురు కూడా గాయత్రీదేవి అంశలే. అంత పవర్ఫుల్ అయిన గాయత్రీదేవిని ఈరోజు మనం మంచిగా పూజించుకొని మన కోరికలేంటో అమ్మవారికి చెప్పుకొని నెరవేరేలాగా చూడమని ప్రార్థిద్దాము. నేనైతే ఈరోజు మంచిగా ఇంట్లో రవ్వ కేసరి కానీ కొబ్బరన్నం కానీ చేయొచ్చు అని చెప్పారు. సో అందుకని నేనైతే ఈరోజు నిన్న కట్టె పొంగలి హాట్ పెట్టాను కదా, అందుకని ఈరోజు స్వీట్ అమ్మవారికి పెడదాము అని చెప్పేసి అయితే రవ్వ కేసరి ప్రిపేర్ చేశాను. అండ్ రవ్వ కేసరి చేసేసిన తర్వాత ఏ గిన్నెలో అయితే మనం నైవేద్యం పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో ముందర నెయ్యి వేసి తర్వాత మనం పెట్టాల్సిన నైవేద్యం పెట్టేసేసి ఆ తర్వాత పైనుంచి మళ్ళీ కూడా నెయ్యి కొంచెం వేసి అప్పుడు అమ్మవారికి నివేదన చేయాలి. నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి పక్కన గ్లాసులో మంచినీళ్ళు కూడా పెట్టాలి, మర్చిపోవద్దు. నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆ గిన్నె మీద మూత పెట్టాలి. సో నేను చక్కగా ఇలా అమ్మవారికి నాకు తోచినట్టుగా నా శక్తి కొలది నేను అమ్మవారిని చక్కగా పూజ చేసుకున్నాను, మంచిగా పూలు అవి తెచ్చుకొని. సో ఈరోజు నా 2వ రోజు పూజ ఇలా బాగా జరిగింది. థ్యాంక్ యూ.